అందరికీ నమస్కారం. తిరుమల సన్నిధానం గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా లడ్డూ ప్రసాదానికి సంబంధించిన అంశం పెద్ద ఎత్తున దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు ఆలయ పరిశుభ్రత పనులు చేపట్టి మహాశాంతి హోమం నిర్వహించారు. తిరుపతి ఆలయ పవిత్రతను కాపాడేందుకు చేసే మహాశాంతి హోమానికి ఎంత ప్రాధాన్యత ఉందో తెలుసా? అసలు మహాశాంతి యోగం ఎందుకు చేయాలి? తిరుమల దేవస్థానం లడ్డూ ప్రసాదం విషయంలో కల్తీ జరుగుతోందని ఇప్పటికే పలు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం వెలుగులోకి రావడంతో ఆలయ నిర్వాహకులు ఆలయ పవిత్రతను కాపాడేందుకు పరిశుభ్రత చేపట్టారు. ఆలయంలోని అపరిశుభ్రతను తొలగించేందుకు దేవస్థానం సెప్టెంబర్ 23న మహాశాంతి హోమం నిర్వహించింది. శ్రీవారి ఆలయంలోని బంగారుబావి యజ్ఞశాలలో ఈ ప్రత్యేక మహాశాంతి హోమం నిర్వహిస్తున్నారు. ఈ మహాశాంతి హోమం ఎందుకు చేస్తారు? దీని గురించి ముఖ్యమైన సమాచారం మనం ఇప్పుడు తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర ఆలయంలో మహాశాంతి హోమాన్ని నిర్వహించారు. ఆలయంలో అందించే ప్రసాదం నుంచి జంతువుల కొవ్వులు లేదా ఇతర మలినాలు తొలగించబడతాయి. ఈ హోమం చేయడం వల్ల ఆ ప్రదేశం అంతా శుద్ధి అవుతుంది. ఆలయ స్వచ్ఛతను కాపాడేందుకు ప్రతి సంవత్సరం పవిత్రమైన పండుగ కూడా నిర్వహిస్తారు. తిరుమల దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి తన భార్య పద్మావతి సమేతంగా కొలువై ఉంటాడని ప్రతీతి. వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఎవరూ ఇక్కడికి తీసుకురాలేదని, ఆ విగ్రహం ఇక్కడే ఉద్భవించిందని చెప్తారు. వర్షాకాలమైనా చలికాలమైనా ఈ వెంకటేశ్వర విగ్రహం నుంచి చెమట చుక్కలు వస్తాయి. మరియు విగ్రహంలో లార్డ్ తిరుపతి వెంకటేశ్వర స్వామి తల వెంట్రుకలు కూడా ఉన్నాయని అంటారు. ఇదొక్కటే కాదు, ఈ విగ్రహానికి సంబంధించి మరెన్నో రహస్యాలు ఉన్నాయి. మత విశ్వాసాల ప్రకారం ఈ సన్నిధానంలో మనం ఏది ప్రార్థిస్తే అది నెరవేరుతుందని భక్తుల నమ్మకం. భక్తులు ఇక్కడికి వచ్చి తమ కోరికలు కోరి తీరిన తర్వాత ముడుపులు కట్టి దేవుడికి సమర్పిస్తారు. కొందరు కోరికలు నెరవేరిన తర్వాత గుండు కొట్టించుకుంటామని వేడుకుంటారు. ఆ ప్రకారంగా మొక్కు తీర్చుకోవడానికి తలనీలాలను సమర్పిస్తారు. మరికొందరు తలలోని కొన్ని వెంట్రుకలను మాత్రమే దానం చేస్తారు. వెంకటేశ్వరుని విగ్రహంలోని వెంట్రుకలు ఎప్పుడూ చిక్కుబడకుండా మరియు ఎల్లప్పుడూ మృదువుగా ఉంటాయని నమ్ముతారు. వెంకటేశ్వర స్వామిని గురువారాల్లో ప్రత్యేకంగా భావిస్తారు. ఈ పూజా విధానంలో తిరుపతి వెంకటేశ్వర స్వామి విగ్రహానికి చందనం పూసే సాంప్రదాయం ఉంది. గంధపు ముద్దను వెంకటేశ్వర స్వామికి పూసినప్పుడు స్వామివారి హృదయంలో సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి స్వరూపం కనిపిస్తుంది. సనాతన ధర్మంలోని విశ్వాసం ప్రకారం మనం ఏ ప్రదేశంలో హోమం నిర్వహిస్తామో ఆ స్థలంలోని ప్రతికూలతలు తొలగిపోతాయని, దుష్టశక్తులు నశించి సానుకూల శక్తి ఆధిపత్యాన్ని పెంచుతుందని చెప్తారు. అందుకే తిరుపతి సన్నిధిలో మహాశాంతి హోమం కూడా నిర్వహిస్తారు. ఈ హోమం చేయడం వల్ల ఈ ప్రదేశం పవిత్రంగా మారుతుందని నమ్ముతారు. ఈ మహాశాంతి హోమం చేస్తున్నప్పుడు వివిధ మంత్రాల ద్వారా హోమం నిర్వహిస్తారు. కాగా తిరుమల తిరుపతి బాలాజీ ఆలయంలో లడ్డూ ప్రసాదానికి ఉన్న ప్రాధాన్యత విశిష్టమైనదిగా భావిస్తారు. మహాప్రసాదం తయారు చేసే విధానాన్ని దిట్టం అంటారు. గత 300 సంవత్సరాలలో లడ్డూ పద్ధతి కేవలం 6 సార్లు మాత్రమే మార్చబడింది. కేవలం 3 నుంచి 5 లక్షలకు పైగా లడ్డూలు తయారవుతున్నాయి. లడ్డూ విక్రయాల ద్వారా దేవస్థానానికి 500 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరుతోంది. 10 టన్నుల శనగపిండి, 10 టన్నుల పంచదార, 700 కిలోల జీడిపప్పు, 150 కిలోల యాలకలు, 300 నుంచి 400 లీటర్ల నెయ్యి, 500 కిలోల పాక్, 500 కిలోల ఎండు ద్రాక్షలను నిర్ణీత బరువు మరియు పరిమాణంలో ఈ లడ్డూను సిద్ధం చేయడానికి తీసుకుంటారు. గతేడాది 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనం సందర్భంగా 46 లక్షల లడ్డూలు అమ్ముడుపోయాయి. మీకు ఎవడో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.